Subscribe to Color Frames. మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. దీంతో పంత్ 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. పంత్ కోసం మొదట లక్నో సూపర్ జైంట్స్ వేలం వేసింది. ఆర్సీబీ కూడా పంత్ కోసం పోటీ పడింది. ఇరు జట్ల మధ్య 11.25 కోట్ల వరకు పోటీ కొనసాగింది. అప్పుడు 12 కోట్లు అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో హైదరాబాద్ మరియు లక్నో మధ్య భీకర పోటీ కనిపించింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ద్వారా 20.755 కోట్లకు పంత్ను కొనుగోలు చేయాలని భావించింది. అయితే లక్నో 27 కోట్ల బిడ్ వేసింది. దీంతో మిగతా జట్లన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్ ను అధిగమించాడు. అయితే పంత్ అంత మొత్తాన్ని అందుకుంటాడా అంటే అది సాధ్యపడదు. 27 కోట్లలో పంత్కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. అదేంటనుకుంటున్నారా? వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి. అందువల్ల పంత్కు ఫ్రాంచైజీ ఇచ్చే 27 కోట్లలో 30% అతని ఖాతా నుండి తీసివేయబడుతుంది. ఫలితంగా రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ తో తన 3 ఏళ్ల పదవీ కాలంలో ప్రతి సీజన్ కు 18.9 కోట్ల వేతనం మాత్రమే పొందనున్నాడు. కాంట్రాక్టు విలువ 27 కోట్లు అయితే 8.1 కోట్లు పన్ను రూపంలో పోతుంది. దీంతో పంత్ చేతికి 18.9 కోట్లు మాత్రమే అందుతాయి. ఐపీఎల్ లో పంత్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. రిషబ్ పంత్ 111 మ్యాచ్లలో 148.93 స్ట్రైక్ రేటుతో 3284 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ మరియు 18 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో పంత్ 75 క్యాచ్లు 23 స్టంపింగ్లు చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.